హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ కోడలి ఉపాయం. అనగనగా రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడి పేరు రవి, ఇంకొక అతని పేరు సంతోష్. రవి మంచి మనసున్న కష్టపడే యువకుడు. పెళ్ళి వయసు వచ్చాక అతనికి సీత అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. సీత చాలా తెలివైన అమ్మాయి, సహనంతో ఉండే అమ్మాయి. మొదట్లో ఇంట్లో అన్నీ బాగానే సాగాయి. కానీ కొద్ది రోజులకే లక్ష్మమ్మకు కోడలిపై అసంతృప్తి పెరగసాగింది. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకొని సీతను మందలించేది. సీత ఎంత సహనం పాటించినా అత్తగారి మాటలు తగ్గలేదు. అత్తగారు ఎప్పుడూ కూడా సీతని ఇబ్బంది పెడుతూనే ఉండేది. సీత ఎంత ఓపిక పట్టినా సరే అత్తగారు ఏదో ఒక రకంగా ఆ మాట ఈ మాట అని కోడల్ని చాలా ఇబ్బంది పెట్టేది. సీత బాధపడుతూ ఉండేది. ఒకరోజు సీత ఎంతో బాధపడుతూ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. అక్కడ తన తల్లితో తన బాధలన్నీ చెప్పింది. అమ్మ, నేను ఎంత ప్రయత్నించినా అత్తగారు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అసలు అంగీకరించట్లేదు, నేనేం చేయాలి అని కన్నీళ్లతో తన తల్లిని అడుగుతుంది. అప్పుడు సీత తల్లి కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పింది. సీత, నువ్వు తిరిగి అత్తారింటికి వెళ్ళి అత్తగారితో చాలా ప్రేమగా వినయంగా మాట్లాడాలి. ఆమె చెప్పిన పనులన్నీ నవ్వుతూ చేయాలి. ఆమెకు ఎంతో గౌరవం ఇవ్వాలి. కానీ ముఖ్యంగా ఆమెకు ప్రతిరోజు నువ్వు వండిన భోజనం ముందు తినిపించాలి. ఆహారం తినేటప్పుడు ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడాలి అని సీత తల్లి సీతతో చెప్తుంది. సీత ఆశ్చర్యపోతుంది. అమ్మ, ఇలా చేస్తే ఆమె మారుతారా అని అడుగుతుంది. అవును బంగారం, ప్రేమకు ప్రపంచంలో ఎవరూ నిలబడలేరు, నువ్వు ప్రయత్నించు అని సీత తల్లి సీతతో చెప్తుంది. సీత తిరిగి అత్తారింటికి వెళ్ళింది. మొదటి రోజు నుంచే తల్లి చెప్పినట్టుగానే సీత చేయడం మొదలు పెడుతుంది. తన తల్లి చెప్పినట్టుగానే సీత తన అత్తగారైన లక్ష్మమ్మ ఏ పని చెప్పినా సీత సంతోషంగా చేసి చూపేది. ఆమెకు వేడివేడి భోజనం వండి పెట్టేది. ప్రతిరోజు అమ్మ మీరు తినండి అంటూ ముందుగా తినిపించేది. తినేటప్పుడు చిన్న చిన్న కథలు చెప్తూ నవ్వించేది. మొదట లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. ఈమె ఇలా ఎందుకు మారింది అనుకుంది. కానీ సీత ప్రేమ సహనం రోజు రోజుకు పెరిగింది. ఒకరోజు లక్ష్మమ్మ అనారోగ్యానికి గురైంది. సీత ఎంతో జాగ్రత్తగా ఆమెను చూసుకుంది. మందులు కూడా ఇచ్చేది. సీత తన అత్తగారైన లక్ష్మమ్మని చాలా జాగ్రత్తగా చూసుకునేది. టయానికి భోజనం పెట్టేది, కషాయం కాసిచ్చేది, అలానే మందులు కూడా టయానికి ఇచ్చేది. రాత్రులు నిద్రపోకుండా తనని కాపలా కాస్తూ ఉండేది. లక్ష్మమ్మ మనసు కరిగిపోయింది ఇదంతా చూసి. లక్ష్మమ్మ ఇలా అంటుంది. అమ్మా సీత, నేను నిన్ను ఎంత బాధ పెట్టానో ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నువ్వు మాత్రం నాకు ఎంత ప్రేమ చూపించావు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు సీత మృదువుగా నవ్వింది. అమ్మ, మీరు నా అత్తగారు కాదు, నా అమ్మ లాంటి వారు. మీ ఆనందమే నాకు ముఖ్యమని సీత లక్ష్మమ్మని అంటుంది. ఆ రోజు నుంచి లక్ష్మమ్మ పూర్తిగా మారిపోయింది. కోడల్ని కూతురిలా చూసుకుంది అత్తగారు. ఇంట్లో ప్రేమ ఆనందం నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత సీత తన తల్లిని కలిసింది. అమ్మ, నీ ఉపాయం నిజంగా పనిచేసింది. ఇప్పుడు మా ఇంట్లో ఎంత సంతోషంగా ఉందో అని వాళ్ళమ్మకి కృతజ్ఞత చెప్తుంది. అప్పుడు తల్లి చిరునవ్వుతో చెప్పింది. సీత తల్లి సీతతో ఇలా అంటుంది. అమ్మ, అదేదో మాయో ఉపాయమో కాదు, అది ప్రేమ అనే గొప్ప ఆయుధం. కోపాన్ని కోపంతో కాదు, ప్రేమతోనే జయించగలం. నీతి: ప్రేమ, సహనం, గౌరవం ఉంటే కఠినమైన హృదయమైన కరిగిపోతుంది. ఇది ఇవాల్టి కథ, కోడలి ఉపాయం. మీకు నచ్చిందా? ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.